కలియుగ దైవం భక్తుల కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం విశేష కానుకలు సమర్పిస్తారు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా హుండీలో ముడుపులు వేస్తారు. కొందరు చిల్లర నాణాలు సమర్పిస్తే మరి కొందరు కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలు ఇచ్చుకుంటారు. హైదరాబాద్కి చెందిన నీలోఫర్ కేఫే యజమాని బాబురావు స్వామివారిపై భక్తితో బంగారు యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేశారు. కిలో బంగారం, కోటి రూపాయల విలువైన వజ్రాలతో ఈ యజ్ఞ పవీతాన్ని చేయించారట. గతంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు తనకు యజ్ఞోపవీతం ఇస్తావా అని అడిగినట్లు అనిపించిందట. ఏకంగా శ్రీనివాసుడే తనకు ఆదేశం ఇచ్చినట్లు భావించిన బాబురావు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి బంగారం, వజ్రాలతో యజ్ఞపవీతం తయారు చేయించి వెంకటేశ్వర స్వామికి సమర్పించారు. స్వామివారికి ఏటా భక్తులు సమర్పించే కానుకల విలువ 1400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అంటే స్వామివారి హుండీ ఆదాయం నెలకు 110 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల విలువ సుమారు 4 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ మధ్య బంగారం రెట్టింపు కంటే ఎక్కువ పెరగడంతో శ్రీవారి సంపద విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రతిరోజు 50,000 నుంచి 75,000 మంది భక్తులు తిరుమల కొండకు వస్తారు.